హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్. ప్రభు నామం పేరిట అందరికీ షలోమ్ అండి. మీ అందరికి కూడా షలోమ్. దేవుడు మనందరికీ సమాధానం కలగజేయగాక. మధ్యాహ్నం అయిపోయింది, టైం చూసుకొని చేస్తున్న వీడియో, సారీ అండి. అందరైతే క్షేమంగా సజీవ లెక్కలో భద్రపరచబడి ఉన్నారు కదా. నేను కూడా క్షేమంగా సజీవ లెక్కలో భద్రపరచబడి ఉన్నాను. కాబట్టి యేసయ్యకే స్తుతులు స్తోత్రాలు, ఆయనకే మహిమ, ఆయనకే ఘనత చెల్లిస్తున్నానండి. భారతీ ఛానల్ చూసే వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు. దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. మిమ్మల్ని అందరినీ మీపై ఆయన కృప, ఆయన కనికరం ఉంచునుగాక అండి. వాగ్దానం చదువుతానండి. మృతుడనైతిని గానే ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మళ్ళీ చదువుతున్నానండి. మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మంచి వాగ్దానం చదువుకున్నాం కదండి. మరి ఇది నా వాగ్దానము, మీ అందరికి కూడా వాగ్దానం చదవాలి ప్రతిరోజు అనేసి ప్రతిరోజు మీకు చదివి నా వాగ్దానం వినిపిస్తున్నాను. మీరు కూడా ప్రతిరోజు చదివి మీ వాగ్దానాన్ని విశ్వసించండి. ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళందరికీ, మ్యారేజెస్, ఈవెంట్స్, ఎనీ సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళందరికీ యేసయ్య దీవెనలు ఇచ్చునుగాక. మరియు ఈరోజు జన్మించిన బిడ్డలకు యేసయ్య ఆయుష్ను, ఆరోగ్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను. నా సబ్స్క్రైబర్స్ అందరు కూడా మంచిగా కోరుకునే వాళ్ళని నేను నమ్ముతున్నానండి. ప్రభు ప్రతి ఒక్కరిపై అలాంటి భారం పెట్టాలని నేను కోరుతున్నాను ఫ్రెండ్స్. అందరికీ క్షేమం జరగాలి, అందరికీ బ్లెస్సింగ్స్ యేసయ్య ఇస్తాడు. ప్రతి ఒక్కరు కూడా యేసయ్యని విశ్వసించాలి, తెలుసుకోవాలని ఆశ అండి. మళ్ళీ ఈరోజు ప్రతి బిడ్డ ఆపద నుంచి తప్పించబడాలి, కరుణించబడాలి అని కోరుకుందామండి. ఏ క్షణము ఎలా ఉంటుందో మనం గెస్ చేయలేము కదా, ఊహించలేము కదా ఫ్రెండ్స్. ఈరోజు మరి ప్రే టాపిక్ చెప్తాను. మనము చనిపోయిన వాళ్ళు మన దగ్గరికి వస్తారు అని కలగంటాం కదా. మన దగ్గరికి వచ్చినట్టు, మనతో మాట్లాడుతున్నట్టు, మన రియల్ అంటే సొంతం వాళ్ళు, మన ఫ్యామిలీలో ఎవరైనా చనిపోతే వాళ్ళ గురించి మనము కలగనడము, వాళ్ళు మన దగ్గరికి వస్తున్నట్టు అనుకోవడము జరుగుతుంది కదా. ఇది ఎంతవరకు నిజం అనుకుంటున్నారు? ఎవరైనా కామెంట్ చేసి చెప్పండి. ఇది నిజమా అబద్ధమా అనేది మీకు తెలుసా? తెలిసి ఉంటే చెప్పండి. ఇది మామూలుగా అయితే యాక్చువల్గా అది నిజం కాదు, అది సాతాను పని ఉంటుంది. అది మనము మన ఇష్టమైన వారు కాబట్టి మనం పదే పదే గుర్తు తెచ్చుకుంటాము. గుర్తు చేసుకోవడం వల్ల సాతాను వారి రూపంలో మన దగ్గరికి వచ్చి మనల్ని వాడుకోవడం జరుగుతుంది. మనం అనుకుంటాము మన కోసం మన వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు చనిపోయి ఉన్నా సరే మన కోసం వస్తున్నారు అనుకుంటాము. కానీ వాళ్ళు చనిపోయినప్పుడు పరలోకానికి కానీ నరకానికి కానీ కొనిపోబడతారు, లేకుంటే ప్రభు అక్కడ వచ్చినప్పుడు లేవబడతారు, నిద్రాస్థితిలో ఉంటారు. ఇది ఇంతకుముందు నేను కూడా అనుకున్నాను, కానీ అది సాతాను యొక్క పని, దురాత్మ పని అన్నమాట. దురాత్మ వారి రూపంలో మన దగ్గరికి వచ్చి కొన్ని విషయాలు చెప్పడము, అట్లా చేయి, ఇలా చేయి, అలా ఉండు, ఇలా ఉండు అని చెప్పడం జరుగుతుందండి. దయచేసి అది నమ్మకండి. కల్లో వచ్చారు నాకు సుమే అని